Scrolling. Look what I have. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను రాత్రి ఒక విలేజ్లో అయితే స్టే చేశాను. బాగా అలసిపోయాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగే నేను బొర్రా కేవ్స్కి అయితే వెళ్తూ ఉన్నాను. వెళ్దాం రండి. ఫ్రెండ్స్, నేనైతే బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాను. టికెట్ మనిషికి వచ్చి 80 రూపాయలు తీసుకున్నారు నాకు. నేనైతే లోపలికి ఎంట్రీ అయిపోతున్నాను. ఈ గుహల గురించి చెప్పాలంటే కనుక 1807లో కనుగొనబడిందంట. పక్కనే కోస్తా నది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల అందాలు చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్గా నేచర్ అయితే బాగా ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక్కడ నంది అలా ఉన్నారు. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ అయితే కొన్ని షూటింగ్స్ అయితే కూడా జరిగినాయి అంట. పాత ఓల్డ్ మూవీస్ ఎలా చూసుకుంటే చిరంజీవి గారి జగతికి వీరుడు అతిలోక సుందరి మూవీ కూడా ఇక్కడే తీశారంట. అలాగే రీసెంట్గా దేవరకొండ మూవీ కూడా ఇక్కడే తీశారని చెప్పి తెలిసింది నాకు. లోపలికి వెళ్తే లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది. ఫ్రెండ్స్, న్యాచురల్గా ఫామ్ అయిన గుహలను అయితే నేను చూసి తర్వాత ఎమ్మటే బయలుదేరి అక్కడి నుంచి తాడికొండ వాటర్ ఫాల్ ఉందని తెలుసుకున్నా. అక్కడికైతే వెళ్తున్నా. రండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసాను. తాడికొండ వాటర్ ఫాల్. ఇక్కడైతే బండికి వెహికల్స్కి అయితే ఛార్జ్ పే చేయాలి. 20 రూపీస్ తీసుకున్నారు. కార్కి అయితే ఇంకో 50 రూపీస్ అలా తీసుకుంటారంట. లోపలికి వెళ్దాం రండి. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, తాటిగూడ వాటర్ ఫాల్కి అయితే వచ్చాను. ఈ చుట్టుపక్కల అయితే చాలా బాగుంది నేచరు. ఫుల్గా ఎంజాయ్ చేశాను. కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. నేను వాటర్లోకి అయితే దిగలేకపోయాను, కానీ చాలా బాగుంది. ఎందుకంటే నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. వీడియో కూడా ఏంటంటే నేను ఎవరొకళ్ళ హెల్ప్ తీసుకొని లేకపోతే స్టాండ్ పెట్టుకొని అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో నుండి అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. బట్ వెళ్ళాలి కాబట్టి నేను పైకి రాగానే వేడివేడిగా బజ్జీలు అలా వేస్తూ ఉన్నారు. అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అయితే తిన్నాను. ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. కాస్ట్ కూడా చాలా తక్కువే. అక్కడి నుంచి నెక్స్ట్ బయలుదేరి అయితే కాఫీ ప్లాంట్కి అయితే వెళ్ళిపోదాం. కాఫీ ప్లాంట్ చూసిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ అయితే మీకు చూపిస్తాను. రండి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికైతే నేను కాఫీ ప్లాంట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇక్కడున్న ట్రైబల్స్ అన్నమాట. న్యాచురల్గా ఆర్గానిక్గా పండించే కొన్ని వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కాఫీ పొడి కానీ, మసాలా దినుసులు కానీ అలా చేస్తుంటారు. అలాగే ఫుడ్ కూడా మనకి అమ్ముతారనమాట. చీకులు, అలా బ్యాంబో చికెన్, అలా బ్యాంబో బిర్యానీ ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు. మనం తినొచ్చు, తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేచర్ అయితే. ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. అలాగే ఆ వుడ్తో తయారు చేసిన ఆ ట్రాక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మంచి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఆ కాఫీ ప్లాంట్స్ అలా చూస్తున్నా. నాకు అసలే నేచర్ అంటే పిచ్చేమో. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకైతే ముగిసింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే ఈ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. సర్వేజన సుఖినో భవంతు.